నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 29. తన తండ్రి పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరుకి కోపంతో పాటు బాధేసింది కృతికి. కిరణ్ ఆమె చేతి మీద చెయ్యి వేసి సున్నితంగా నొక్కాడు. సోమశేఖరన్ తప్పులు మోసాలు బయటపడడంతో ఇదంతా నువ్వు సృష్టించి అల్లిన కట్టుకథ. నేను అలాంటి పనులేమీ చెయ్యలేదు. మీ నాన్నగారు డైరీలో అబద్ధం రాసుకొని ఉంటారు అంటూ గోలగోల చేశాడు సోమశేఖరం. నువ్విలా అంటావని నాకు తెలుసు. అందుకే ప్రూఫ్స్ అన్నీ గ్యాదర్ చేసి ఉంచాను. ఇవన్నీ పోలీసులకిచ్చి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. అప్పుడు ఇవన్నీ నిజాలో కావో కోర్టులో తేల్చుకుందాం అంది కృతి. తన పప్పులేమీ ఉడకవని అర్థమైన సోమశేఖరం కాళ్ళబేరానికి వచ్చాడు. అంత పని చెయ్యకు తల్లి. నువ్వు చిన్నదానివైనా చేతులెచ్చి మొక్కుతాను. నా పరువు తీయకు. నేను చేసింది తప్పే. లెంపలేసుకుంటాను. ఇక మీదట బుద్ధిగా ఉంటాను అన్నాడు. ఏంటి నాన్న నువ్వు దానికి భయపడేది అంటూ కృతి వైపు కోపంగా చూసి, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నీ అంతు ఎలా చూడాలో మాకు బాగా తెలుసు పొగరుగా అన్నాడు నిఖిల్. నా గురించి మీకేమీ తెలియదు, కానీ మీ గురించి నాకు చాలా బాగా తెలుసు. మీరు మేకవన్య పులులు. అందుకే మిమ్మల్ని ఎక్కడెలా దెబ్బ కొట్టాలో అలా కొడుతున్నాను అంటూ హారిక వైపు చూసింది కృతి. సోమశేఖరం దగ్గరికి ఆమె వెళ్ళి ఒక ఫైల్ ఇచ్చింది. ఏంటిది అంటూ ఓపెన్ చేసి చూశాడు అతడు. అతని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తూ రాసిన ఫైల్ అది చూసి షాక్ అయ్యాడు. ముందస్తుగా ఏమీ చెప్పకుండా నన్ను కంపెనీ నుండి తీసేస్తున్నావు. ఇలా చెప్పా పెట్టకుండా నోటీస్ ఇవ్వకుండా తీసేసే హక్కు నీకు లేదు అన్నాడు సోమశేఖరం. అన్నీ పక్కగానే ఉన్నాయి. ఇంటికి వెళ్ళి తీరిగ్గా చదువుకో. మీకు రావాల్సిన అమౌంట్ బ్యాంకులో జమ చేస్తాను. ఇక ఈ రోజుతో మీకు ఈ కంపెనీకి ఉన్న రుణం తీరిపోయింది. నేను రుణశేషం శత్రుశేషం నా వెంట అస్సలు ఉంచుకోను అంది కృతి. అవమాన భారంతో అతని తల కృంగిపోయింది. ఇంత చిన్నపిల్ల ముందు నేను ఓడిపోయాను అనుకున్నాడు. ఇక అక్కడ ఉండలేక ఆ ఫైల్ తీసుకొని బయటపడ్డాడు. మాకు టైం రాకపోదు. అప్పుడు నీ అంతు చూస్తాం అంటూ కృతిని కోపంగా చూసి తండ్రి వెంట బయటికి వెళ్ళాడు నిఖిల్. మా నాన్న పెళ్లి చేసుకోమని పెట్టిన కండిషన్ను ఈ కంపెనీ కోసం యాక్సెప్ట్ చేసి ఫుల్ఫిల్ చేశాను. సో నేను ఈ రోజు నుండి పూర్తి స్థాయిలో ఈ కంపెనీకి సీఈఓని అని అక్కడ కూర్చొని ఉన్న మిగతా బోర్డు మెంబర్స్ని చూసింది కృతి. కంపెనీ కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆశ్చర్యంతో అడిగాడు అలోక్. పెళ్ళంటే సదాభిప్రాయం లేని నేను ఎక్కడ పెళ్లి చేసుకోను అని భయపడిన మా నాన్నగారు తను చనిపోయిన 3 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకోవాలి అన్న కండిషన్ పెట్టాడు. ఒకవేళ అలా పెళ్లి చేసుకోని పక్షంలో ఈ కంపెనీని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగల బోర్డు మెంబర్కి అప్పగించాలని తన చివరి కోరికగా చెప్పాడు. దానికి పక్కా వీలునామా కూడా రాశాడు. మా నాన్నగారు ఎంతో కష్టపడి స్థాపించి అభివృద్ధి పరిచిన ఈ కంపెనీని మరొకరి హస్తగతం చేయడం ఇష్టం లేక పెళ్లి చేసుకున్నాను. అందుకే ఇలా చెప్పాను అంది కృతి. ఇకపోతే నేను కంపెనీని నాదైన స్టైల్లో నడిపిస్తూ అభివృద్ధి పరుస్తాను. నేను కంపెనీ నడిపించే తీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు నా కంపెనీలో భాగస్వాములుగా ఉండండి. లేదంటే మీరు కూడా బోర్డులో నుండి వైదొలగవచ్చు. కంపెనీలో మీరు పెట్టిన షేర్లను వెనక్కి తీసుకోవచ్చు అని అందరి వైపు చూసింది ఆమె. మేం మీకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ మీతోనే ఉంటాం అన్నారు కొందరు కోరస్గా. ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఇతను కిరణ్, నా హస్బెండ్ అంటూ కిరణ్ని చూపించింది. అందరూ హలో సార్, మేడంను పెళ్లి చేసుకున్నందుకు కంగ్రాట్స్ సార్ అన్నారు వాళ్ళు. ఇతను ఇప్పటి నుండి మన బోర్డు మెంబర్లో సోమశేఖరం అంకుల్ ప్లేస్లో ఉంటారు. ఇతన్ని నేను అపాయింట్ చేస్తున్నాను. అతనికి ఈ కంపెనీలో ఎంత శాతం షేర్స్ అయితే ఉన్నాయో అంత శాతం ఇతనికి ఇచ్చి ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఈ విషయంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఉంటే ఇప్పుడే చెప్పండి అంది. నిజానికైతే మేడం, మీరు అంకుల్ ప్లేస్లో ఎవరిని తీసుకుంటారా అని మేము అడగాలనుకున్నాం, కానీ మీరే చెప్పారు. సార్ని అంకుల్ ప్లేస్లో తీసుకోవడం మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. పైగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇక మీదట మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము ఎదురు చెప్పం అన్నారు వాళ్ళు. ఓకే, అయితే ఈ సంతోష సమయంలో మీ అందరికీ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరందరూ హోటల్ ఒబెరాయ్కి వెళ్ళి లంచ్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అంది ఆమె. వీళ్ళందరినీ దగ్గరుండి హోటల్కి తీసుకెళ్ళి లంచ్ పెట్టించమని మేనేజర్ శేషుకు చెప్పింది. మేడం, మీరు ట్రీట్ ఇస్తూ మీరు లేకుండా మేము మాత్రమే హోటల్కి వెళ్తే ఏం బాగుంటుంది? మీరు మాతో రండి అన్నాడు అలోక్. తప్పకుండా మేము వస్తాం. ముందు మీరు వెళ్ళండి అంటూ అందరికీ నమస్కారం పెట్టి తన క్యాబిన్కి వచ్చింది కృతి. ఏంటి మేడం, కిరణ్ సార్ని బోర్డు మెంబర్ని చేశారు? ఆశ్చర్యంతో అన్న హారిక ఆమె వెనకాల వచ్చింది. నేను అడగాలనుకున్న ప్రశ్నని నువ్వు అడిగావు హారిక అంటూ క్యాబిన్కి వచ్చాడు కిరణ్.
టేబుల్ పైన ఉన్న మంచినీళ్ళ బాటిల్ తీసుకొని నీళ్లు తాగింది. చాలాసేపటి నుండి ఆమె కంటిన్యూగా మాట్లాడుతుండడంతో గొంతు తడారిపోయింది. నీళ్లు తాగిన తర్వాత కాస్త రిలాక్స్గా అనిపించింది ఆమెకు. నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నానని మీరు అనుకుంటున్నారా? ఇద్దరి వైపు చూసింది. ఇద్దరూ అవునని తలలు ఆడించారు. ఈ కృతి ఎప్పుడూ కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకుంటుంది అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పింది. కృతి, నువ్వు నన్ను ఒక్క మాటైనా అడగకుండా ఏంటి ఇలా చేసావు? నొచ్చుకున్నాడు కిరణ్. మీకు బిజినెస్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. పైగా MBA చేశారు. మీకు బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా బిజినెస్ పరమైన నాలెడ్జ్ చాలా ఉంది. మీ టాలెంట్, మీ నాలెడ్జ్ మా కంపెనీకి ఎంతో అవసరం. నేను బాగా ఆలోచించే నేను బోర్డులో మెంబర్ని చేశాను. దాంతో ఈ కంపెనీ పట్ల నీ బాధ్యత పెరుగుతుంది. నాది అన్న అభిమానంతో నువ్వు పూర్తిగా ఇన్వాల్వ్ అయి కంపెనీని అభివృద్ధికి పాటుపడతావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఎనీవే కంగ్రాచులేషన్స్ మిస్టర్ కిరణ్ అంటూ షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాపింది. కిరణ్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమె చెయ్యిని సున్నితంగా నొక్కి వదిలాడు. ఇప్పుడు ఆమె తన బిహేవియర్ పరంగా పక్కా బిజినెస్ ఉమెన్ లాగా ఉంది. కంగ్రాట్స్ సార్ అంది హారిక. హారిక క్యాబిన్ నుండి బయటికి వెళ్తుంటే హారిక ఒక్క నిమిషం అంటూ ఆమెను పిలిచింది కృతి. ఆమె వెనక్కి తిరిగి కృతిని చూసింది. ఈవినింగ్ మన స్టాఫ్ అందరికీ స్నాక్స్, కూల్ డ్రింక్స్ పెట్టించే ఏర్పాట్లు చూడు అంది. మేడం, నాకు చిన్న డౌట్ అంది హారిక. ఏంటి అంటూ కనుబొమ్మలు ఎగరవేసింది కృతి. బోర్డు మెంబర్స్ అందరికీ హోటల్లో విందు ఏర్పాటు చేశారు కదా, వీళ్ళని కూడా లంచ్కి అక్కడికి తీసుకెళ్తే బాగుంటుందేమో అంటూ తన అభిప్రాయాన్ని ఆమె ముందు ఉంచింది. అలా చెయ్యాలి అంటే ముందుగా హోటల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 10 మంది బోర్డు మెంబర్స్ ఎక్కడ? ఇంచుమించు 300 పైచిలకు ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఎక్కడ? చెప్పా పెట్టకుండా అంతమందిని భోజనానికి తీసుకెళ్తే సరిగ్గా ఏర్పాట్లు చేయలేక వాళ్ళు అవస్థ పడతారు. ఉన్నదేదో ఎలాగో అలా అడ్జస్ట్ చేస్తారు. దానివల్ల ఫుడ్ విషయంలో అందరం రాజీ పడవలసి వస్తుంది. ఇదంతా అవసరమా? మరెప్పుడైనా వీళ్ళకి భోజనం పెట్టించే ఏర్పాట్లు చూస్తాను. ఈ పూటకు ఇలా కానిచ్చేయ్ అంది. అలాగేనని తల ఊపి వెళ్ళింది హారిక. ఈ నెల రోజుల్లో నీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. పక్కా ప్రొఫెషనల్ అయ్యావు. మోస్ట్ టాలెంటెడ్ బిజినెస్ పర్సన్వి కూడా. కీప్ ఇట్ అప్ కృతి అంటూ మెచ్చుకోరుగా చూశాడు ఆమెని. ఇదంతా నీ ఉన్నావని ధైర్యంతో ఢేర్గా డిసిషన్స్ తీసుకుంటున్నాను మనసులో అనుకున్న కృతి పైకి మాత్రం చిన్నగా నవ్వింది. కృతి, నాతో కలిసి లంచ్ చేస్తానని చెప్పావు, పద వెళ్దాం, లంచ్ టైం అయిపోవచ్చింది అన్నాడు కిరణ్. నేను మీతో ఎప్పుడు చెప్పాను? కనుబొమ్మలు ముడివేసి ఆలోచిస్తూ అడిగింది. బోర్డు మెంబర్స్తో పాటు కలిసి భోంచేస్తానని చెప్పావు కదా, అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు నేను కూడా బోర్డు మెంబర్ని అంటే నాతో చెప్పినట్టే కదా కొంటేగా అన్నాడు కిరణ్. ఈరోజు తాను చేయాలనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరిగిపోయాయి. దానికి ఆమె చాలా సంతోషంగా ఉంది. అందుకని కిరణ్తో ఆర్గ్యూ చేయకుండా నాకు కూడా ఆకలేస్తోంది, పద వెళ్దాం అంటూ లేచి నిలబడింది. హోటల్కి వెళ్ళి బోర్డు మెంబర్స్ అందరితో పాటు కలిసి భోంచేసి వచ్చేసరికి సాయంకాలమైంది. అలసటగా అనిపించడంతో చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుంది. స్టాఫ్ వాళ్లకు వర్క్లో ఏదో డౌట్స్ ఉంటే క్లియర్ చేసి క్యాబిన్కి వచ్చాడు కిరణ్. ఏంటి కృతి అలా ఉన్నావు, ఆరోగ్యం బాగోలేదా అన్నాడు. ఆమె నుదురుపై చెయ్యి పెట్టి చూశాడు. నార్మల్గానే ఉంది, కానీ ముఖంలో అలసట తెలుస్తోంది. సాయంకాలం డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నావు, అపాయింట్మెంట్ తీసుకున్నావా అడిగాడు కిరణ్. అయ్యో, ఆ విషయమే మర్చిపోయాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది. హాస్పిటల్కి కాల్ చేసింది. ఈవినింగ్ చందన మేడం గారి అపాయింట్మెంట్ కావాలి అంది. ఈరోజు మేడం గారి అపాయింట్మెంట్స్ లేవు, అన్నీ అయిపోయాయి. రేపు మార్నింగ్కు ఉన్నాయి, ఇవ్వమంటారా అంది రిసెప్షనిస్ట్. రేపు మార్నింగ్ మేడం ఉంటారా? ఉంటే ఇవ్వు అంది కృతి. ఒక్క నిమిషం కనుక్కొని అపాయింట్మెంట్ ఇస్తాను అంటూ ఫోన్ పక్కన పెట్టింది. ఇంటర్కంలో ఎవరికో కాల్ చేసింది ఆ రిసెప్షనిస్ట్. మేడం, రేపు డాక్టర్ గారు ఉంటారట, మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను అంటూ అపాయింట్మెంట్ బుక్ చేసి టోకెన్ నెంబర్ చెప్పింది ఆ రిసెప్షనిస్ట్. మేడం, రేపు డాక్టర్ గారు ఉంటారట, మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను అంటూ అపాయింట్మెంట్ బుక్ చేసి టోకెన్ నెంబర్ చెప్పింది. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి వచ్చారు కృతి వాళ్ళు. మీరు వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయండి, డాక్టర్ గారు వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారని చెప్పింది రిసెప్షనిస్ట్. స్కూల్కి కాలేజీకి ఎప్పుడూ లేటుగా వచ్చేది, పనిష్మెంట్ తీసుకోవడంలో ముందుండేది. ఇప్పుడు ఇది హాస్పిటల్కి కూడా లేటుగానే వస్తున్నట్టుంది.
ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్లో పని గోవిందా అని డాక్టర్ చందనని తలుచుకొని విసుక్కుంది కృతి. డాక్టర్ గారు నీకు తెలుసా? కిరణ్ అడిగాడు ఆమెని. తెలుసు, అది నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇంటర్ తను బైపీసీ తీసుకుంటే నేను ఎంపీసీ తీసుకున్నాను. ఆ తర్వాత అది ఎంబీబీఎస్లో జాయిన్ అయి డాక్టర్ అయింది. నేను ఇంజనీరింగ్ చేసి ఇదిగో ఇలా నాకు ఇష్టం లేని బిజినెస్ చేస్తున్నాను అంది కృతి. ఇంతలో డాక్టర్ వచ్చింది. వీళ్ళకన్నా ముందు 2 పేషెంట్లు ఉన్నారు. అందులో ఒక ఆవిడ నిండు గర్భిణి కాగా మరొక ఆవిడ చూడ్డానికి నార్మల్గానే ఉంది. ప్రాబ్లం ఏంటో తెలియదు. వాళ్ళు వెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చారు. కిరణ్ నువ్వు ఇక్కడే కూర్చో, నేను రమ్మన్నప్పుడు లోపలికి రా అని చెప్పి వెళ్ళింది. తనొక్కతే డాక్టర్ రూమ్కి వెళ్ళింది కృతి. ఏంటి కృతి, నన్ను కలవడానికి కూడా నీకు అపాయింట్మెంట్ కావాలా? డైరెక్ట్గా రావచ్చుగా అంటూ చిన్నగా నవ్వింది డాక్టర్ చందన. చూడు చందన, ఇది నీ ఇల్లు కాదు, హాస్పిటల్. అందుకే అపాయింట్మెంట్ తీసుకున్నాను. అయినా నేను పేషెంట్గానే వచ్చాను, ఫ్రెండ్లాగా రాలేదు. తను కూడా చిన్నగా నవ్వుతూ అంది. సారీనే, నీ పెళ్ళికి రాలేకపోయాను. మెడికల్ కాన్ఫరెన్స్ ఉండడం వల్ల బాంబే వెళ్ళాను నొచ్చుకుంది చందన. ఇట్స్ ఓకే, నీ వృత్తి అలాంటిది, నేను అర్థం చేసుకోగలను అంది కృతి. ఇంతకు మీ వారేరి, ఒక్కదానివే వచ్చావు? అయినా పెళ్ళై 3 రోజులకే ఈ డాక్టర్ని వెతుక్కుంటూ వచ్చావు. ఏంటి ప్రాబ్లం? కృతిని ఓరకంట చూసింది. మా వారు బయట వెయిట్ చేస్తున్నారు. కాసేపయ్యాక పిలిచి పరిచయం చేస్తాను. ముందు నా ప్రాబ్లం ఏంటో విను అంది. అయితే చెప్పు, వినడానికి ఉద్రిక్తురాలు అయ్యింది చందన. నీకు తెలుసు కదా, నాకు చిన్నప్పటి నుండి మగవాళ్ళు అంటే నచ్చదు. అందులో ముఖ్యంగా మొగుడు అంటే అస్సలు పడదు. పెళ్లి చేసుకొని అతడు కొట్టినా తిట్టినా పడుండడం నా వల్ల కాదు. అతనికి బానిసలా బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. అందుకే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండాలి అనుకున్నాను. కానీ చేసుకోక తప్పలేదు గాఢంగా నిట్టూరుస్తూ చెప్పింది కృతి. నాకేమో తొందరగా పెళ్లి చేసుకొని కాపురం చేయడం ఇష్టం. కానీ ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత ఎండీ చేసి ఇదిగో ఇప్పుడు ఇలా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటే చదువు డిస్టర్బ్ అవుతుందని ఇన్ని రోజులు ఆగాను. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. సంబంధం ఎప్పుడు ఓకే అవుతుందో, నా పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో భారంగా శ్వాస తీసుకొని వదిలింది చందన. ఈ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, మెంబర్షిప్ తీసుకోండి.